అరే కొద్దిగా ఆగి ఏదో గుమగుమలాడే వాసన వచ్చేస్తుంది వంటింట్లో నుంచి. ఇది బ్లాక్ దోశ. ఇదేంది బ్లాక్ దోశ? ఓహో రాగి దోశ. ఓ రాగి దోశ అని చెప్పి ఆశ్చర్యపోకర్లేదండి. రాగి ముద్ద, రాగి గంజి, రాగి రొట్టె, అలాగే రాగి దోశ కూడా. కానీ దీనికి కొద్దిగా నెయ్యి వేసి చేస్తే చాలా మంచిగా రుచిగా ఉంటుంది. బ్లాక్గా ఉందని దీన్ని తక్కువ అంచనా వేయకండి మామ. ఇందులో ఎన్నో ఆ హెల్త్కి ఉపయోగపడే అంశాలు ఎన్నో ఉన్నాయి. 1 by 1 తెలుసుకుందాము. మరి కాల్షియం, ఇది మన బోన్స్ని స్ట్రాంగ్గా చేస్తుంది. చిన్న పిల్లలకి తినిపిస్తే మరి వాళ్ళ బోన్స్ ఇంకా స్ట్రాంగ్గా ఉండడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అది రాంబాణం లాగా పనిచేస్తుంది. ఐరన్ కంటెంట్స్, బ్లడ్ మన హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ అవడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. ఫైబర్ కంటెంట్, ఇది మలబద్ధకం తక్కువ చేసి జీర్ణక్రియని ఇంప్రూవ్ చేస్తుంది. అని డయాబెటీస్ పేషెంట్ కూడా, అంటే షుగర్ పేషెంట్స్ కూడా తినేయచ్చు మామ. ఏ భయము లేకుండా తినేసి హ్యాపీగా ఉండొచ్చు. పొటాషియం, ఇది పాలిచ్చే తల్లులకి చాలా హెల్తీ ఫుడ్ అంటే మనకి వెలగట్టలేని అన్ని అంశాలు ఉన్నాయి. మరి దీనికి దోశకి ఈ పల్లీల చట్నీ అయితే సూపర్ కాంబినేషన్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. మరి ఇది చేసే విధానం ఎలా అంటారా? ఏం లేదు మామ, ఉన్న దోశపిండి మనం ముందుగా రుబ్బుకున్న దోశపిండికి 50-50 రేషియోలో రాగి పిండి కలిపేసి దోశలు వేసుకొని తినడమే. ఇంకా మా పక్క అయితే దోశ అంటాం. మీ సైడ్లో అయితే ఏమంటారో ఒకసారి కామెంట్లు పెట్టండి. ఓకే, ఉంటాం మరి.